ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం దర్శి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహింపబడింది. దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని సందేశ ప్రసంగం చేశారు. సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో రాష్ట్రంలో పరిశ్రమల ఐటీ కంపెనీల స్థాపన, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం కొనసాగుతుందని పేర్కొన్నారు. వైజాగ్లో గూగుల్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు స్థాపించబడినట్లు, ప్రభుత్వ లక్ష్యంగా 20 లక్షల ఉద్యోగాల ఏర్పాటు, మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, కానిస్టేబుల్ నియామకాలు జరుగుతున్నాయని డాక్టర్ లక్ష్మి తెలిపారు. దర్శిలో తొలి మెగా జాబ్ మేళా ద్వారా సుమారు 500 మంది యువతకి ఉద్యోగ అవకాశాలు అందించగలిగినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. విద్య ద్వారానే ఉపాధి అభివృద్ధి సాధ్యమని, నైపుణ్యాల పెంపుతో యువత కుటుంబ భద్రతకు, సమాజంలో గౌరవానికి దోహదపడతారని హైలైట్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల టీడీపీ అధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, తాళ్లూరు మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర్ రెడ్డి, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షులు చిన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గర్నిపూడి స్టీవెన్, నీటి సంఘం డీసీ ఎలుగొండారెడ్డి, సంఘ తిరుపతిరావు, గొర్రె సుబ్బారెడ్డి, కర్ణ శ్రీను, కనకం శ్రీను, ఫణిదప్ వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.